మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఒకవేళ ప్రాబ్లం ఉంటే సామాన్యమైన ప్రాబ్లము ఆలిగోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ. స్పర్మ్ కౌంట్ తక్కువ అయిపోతే వాళ్ళకు ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశాలు తగ్గిపోతాయి. ఆలిగోస్పర్మియా అంటారు. అలాగే ఒక్క స్పర్మ్ కూడా ఉండదనుకోండి, అది ఏజోస్పర్మియా అంటారు. అంటే అసలు ఒక్క స్పర్మ్ కూడా ఉత్పత్తి అవ్వదు. ఇట్లా వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేల్స్ ఒకవేళ రెస్పాన్సిబుల్ ఉంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే మీరు మీ స్పర్మ్ క్వాంటిటీ మంచిగా ఉండాలంటే మీ డైట్ మంచిగా ఉండాలి, మీ నిద్ర మంచిగా ఉండాలి, మీ అండర్ గార్మెంట్స్ టైట్ వేసుకోకూడదు, మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ కింద భాగంలో ప్రెషరైజ్ చేయకూడదు, టెస్టికల్స్ని ఫ్రీగా ఉంచాలి. అవే టెస్టిస్టెరాన్ ఉత్పత్తి చేస్తాయి. స్పర్మాటోజెనసిస్లో కూడా టెస్టిస్ పనిచేస్తుంది. అలాగే మీకు ఎరెక్షన్స్ రావడానికి కూడా టెస్టిస్టెరాన్ హార్మోన్, మేల్ హార్మోన్, హీరో హార్మోన్ పనికొస్తుంది. టెస్టిస్టెరాన్ మంచిగా ఉత్పత్తి అవ్వాలంటే మీరు మీ డైట్లో మీరు ఈ సమ్మర్లో పుచ్చకాయ, అలాగే దానిమ్మ పండు, ఒక రకమైన ఖజూరు, ఇవి డెఫినెట్లీ వాడండి. మీకు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. స్పర్మ్ క్వాలిటీ ఒకవేళ తగ్గిపోతే యునానీలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. ఈ స్పర్మ్ క్వాలిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. దాన్ని అలాగే వదిలేస్తే మీకు రాబోయే రోజుల్లో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఇబ్బందికరం అవుతుంది. మళ్ళీ ఐవీఎఫ్ అది ఇది దానికి దీనికి వెళ్ళాల్సి వస్తుంది. యునానీలో డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చక్కటి ట్రీట్మెంట్ ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బందికరంగా ఉండే, కానీ ఇవాళ రేపు చాలా మంచి మెడిసిన్స్ వచ్చేసాయి. షుగర్ని కంట్రోల్ చేస్తూ, షుగర్ అంటే HbA1c అని ఉంటుంది ఒకటి, 3 months యావరేజ్ షుగర్. ఆ HbA1c లెవెల్స్ని మనము కిందకి చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ HbA1c 6 లోపల ఉండాలి, అది గుడ్ కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ అది ఎక్కువగా అయిపోతే 7, 8, 9, 10 అలా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. దీనివలన నరాలు దెబ్బతింటాయి. షుగర్ పేషెంట్స్లో యూజువలీ న్యూరోజెనిక్ ఈడీ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక మా ఇంతే లైఫ్ అని చాలామంది వదిలేశారు. కానీ మన వీడియోస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే షుగర్ ఉన్నా పర్వాలేదు, కానీ షుగర్ కంట్రోల్లో పెట్టాలి. మీ షుగర్ కంట్రోల్లో రాకపోతే మీరు మెడిసిన్స్ వాడండి, ఇంగ్లీష్ మెడిసిన్స్, మీ డయాబెటాలజిస్ట్తో కలవండి, HbA1cని తక్కువ చేసుకోండి. షుగర్ని మీరు ఎలా అంటే అలా పెట్టుకొని మీరు నాకు అంగం గట్టిపడాలి అని వయగ్రాలు అవి ఇవి వాడితే మీకు ఉన్నది పోతే తర్వాత ఇంప్లాంట్ వరకు పోతారు. డాక్టర్తో కలవండి, వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో దాన్ని బట్టి నడవండి. యునానీలోనైతే చక్కటి ట్రీట్మెంట్ దీనికి ఉంది. టైట్ అండర్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా వేసుకోవద్దు. నేను చాలా మందికి చెప్తుంటాను. ఎందుకంటే టెస్టిస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ మీరు దాన్ని ప్రెషరైజ్ చేస్తే అవి హార్మోన్స్ ఉత్పత్తి చేయవు. టెక్నికల్ మాట, టెస్టిస్టెరాన్ మంచిగా ఉత్పత్తి అవ్వదు. బికాస్ దేవుడు ఏం చేశాడంటే అవి లోపల అంటే ఉండకుండా ఆ టెస్టికల్స్ని ఏం చేశారంటే బయటికి తీసుకెళ్ళి స్క్రూటల్ శాక్లో పెట్టారు. 1 or 2 degrees టెంపరేచర్ అక్కడ తక్కువ ఉంటుంది. దానివలన అవి ఒకవేళ వాటికి చలి అవుతే వాళ్ళు దూరం బాడీ దగ్గరికి వచ్చేస్తాయి. ఒకవేళ ఎక్కువగా వేడి ఉంటే అవి దూరం వెళ్ళిపోతాయి. ఇదేంటంటే సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గన్స్ అని చెప్తారు. బాడీలో ఏ పార్ట్ లేదు ఇది వీటి వదిలేస్తే. అయితే ఇవేం చేస్తాయంటే టెస్టికల్స్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, టెస్టిస్టెరాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా రాదు. ఒకవేళ టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఇంతకుముందు మనం పూర్వకాలంలో చూస్తే మీరు చెప్పినట్లు లుంగీలు కానివ్వండి, పైజామాలు కానివ్వండి, ఇలాంటి లూజ్ అండర్ గార్మెంట్సే వేస్తుండే. ఇవాళ రేపు జీన్స్ అది ఇది వేసుకుంటే అందుకే ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయాయి, పేషెంట్స్ కూడా ఎక్కువైపోయారు. ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలి. లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడమే మంచిది. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువ అయిపోతాయి.